బాగా వచ్చింది కదా. ఆగు బావా, హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేద్దాం చెప్పు. గోవానా మాల్దీవ్సా? హనీమూన్ ఏంది అన్ని అర్థం పర్థం లేని మాటలని మాట్లాడుతావు? నువ్వు చెప్పు బావా, గోవానా మాల్దీవ్సా లేదంటే వేరే కంట్రీ పోదామా? నీ తింగరదానా అన్ని తింగర్ మాటలు మాట్లాడుతూ అయినా ఇప్పుడు హనీమూన్ ఎవరు ఓడుతుందని? ఇంకెవరు బావా, నువ్వు నేనే. అతో మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నువ్వు ఓకే అన్నావు అనుకో. ఎప్పుడు జోకులు చేయాలనో ఎప్పుడు సీరియస్ ఉండాలనో తెలియదు అని అసలుకే నేను కాలేజ్ నుంచి అలసిపోయి వచ్చిన. పక్కకి జరుగు. నేను జోకులేం చేస్తలేం బావా, సీరియస్గానే మాట్లాడుతున్నా. అయినా నాకేం తక్కువ, నాకంటే మంచి అమ్మాయి వస్తుంది నీకు. అమ్మ తల్లి నీకు దండం పెడతా. అయినా ఇప్పుడు ఆ పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది? పెళ్లి టాపిక్ వద్దంటాను అంటే ఏదో కథలు పడుతున్నావు బావా. చెప్పు మరి, ఏదైనా కథలు చేస్తున్నావా? నేనేం కథలు పడతానే, నువ్వు అసలుకే కాలేజ్ నుంచి అలసిపోయి వచ్చిన. పక్కకి జరుగు. వదినా ఆ టవల్ తీసుకొని దండం మీద ఏమన్నా ఫేస్ వాష్ చేసుకొని వస్తా. నేను ఉన్నగా బావా, తీసుకొస్తావు. నిజంగా కార్తీక్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ లెక్క మా ఫ్యామిలీ కూడా ఉంటే కార్తీక్ని అస్సలే మిస్ అయ్యేదాన్ని కాదు. కానీ మా సిచ్యువేషన్స్ బాగాలేవు. నేను అట్లాంటి కథలు అసలే పడద్దు. ఏంటి నాకు ఇట్లాంటి ఆలోచన వస్తాయి. కార్తీక్ జస్ట్ నాకు ఫ్రెండ్ అంతే. సతాయించకే. ఇంతంత ఉన్నవే, ఒక్కటిస్తే నేల కతుక్క పోతావు. ఏంటి కొడతావా బావా? దమ్ముంటే కొట్టు బావా, నన్ను కొట్టు బావా.